టీడీపీ అధ్యక్ష పదవి అనేది టీడీపీ పార్టీ పగ్గాలనేవి కూడా నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఒక ఆలోచన తీసుకొస్తున్నారు. ఇప్పుడు మహానాడు కార్యక్రమం అనేది రేపు 27వ తారీఖున జరగబోతుంది. అందులో నారా లోకేష్ గారికి కీలకమైన బాధ్యతలు ఇస్తారని చెప్పి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఏంటి, ఇస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అంటే ఆయన డెఫినెట్లీ ఆయన దానికి ఏమంటారు, ఆయన చేస్తాడు అన్నీ. అంటే ప్రజలకు మంచి మంచి పథకాలు తీసుకోవడం అవన్నీ చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన సిబిఎన్ గారిని చూస్తూ పెరిగారు. సో డెఫినెట్లీ ఆయనకు తెలుసుంటాయి అన్నీ, ఎట్లా చేస్తే ఎట్లుంటుంది, ప్రజలకు ఎట్లా హెల్ప్ చేయాలి అవన్నీ తెలుసుంటాయి. డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. అంటే ఆయనకు ఇవ్వడము ఒక మంచి. ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ ఆయన మొన్న కూటమి ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు. ఆయన ఇప్పుడు ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి కింద ఉన్నారు. ఎలా పనిచేస్తున్నారు? ఆయన పనితనం కనబరుచుకోగలుగుతున్నారా? చాలా బాగుంది. అంటే అక్కడ ఇప్పుడు వందలాది ఐటీ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే అందులో ఒక కీలక పాత్ర మన లోకేష్ గారు డెఫినెట్లీ నిర్వహిస్తున్నారు కదా. సో ఆయన వల్ల ఆయన వెళ్ళి కంపెనీస్తో మాట్లాడడం అవన్నీ చేసి ఆయన తీసుకొస్తున్నారు కాబట్టి ఆయనకి ఎలాంటి పదవి ఇచ్చినా కూడా ఆయన దాన్ని జస్టిస్ చేస్తారు. సో డెఫినెట్లీ ఈ పదవి కూడా ఆయనకి ఇవ్వడం చాలా మంచిది. చిన్నప్పటి నుంచి రాజకీయాలలో ఉండడం, అలానే మన సిబిఎన్ గారిని జైల్లో వేసినప్పుడు కూడా బయటి నుంచి అన్ని తను చూసుకోవడం, ఆ పార్టీకి ముందుండి పార్టీకి కావాల్సినవన్నీ చూసుకోవడం అవన్నీ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక మంచి. ఇప్పుడు నారా లోకేష్ గారిని గతంలో అంటే 2014 నుంచి 19 వరకు కూడా నారా లోకేష్ గారికి ఏం చేత కాదు, ఆయన రాజకీయాల్లో పోటీ చేయలేడు, పప్పు అని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ట్రోలర్స్ అందరికి ఒక చంప మీద నుంచి కొట్టినట్లు ఆయన అన్ని మంచి చేస్తున్నారు అనమాట. అండ్ ఈ మధ్యన ప్రతి దగ్గరికి వెళ్తున్నారు. మొన్న మురళీ నాయక్ ఆయన చనిపోయినప్పుడు కూడా ఆడికి కూడా వచ్చారు, ఆయన అందులో కూడా పాల్గొన్నారు. సో ఆయనకు అన్నీ బాగా తెలుసు అనమాట. బేసికలీ ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది. అండ్ అలానే ఐటీ కంపెనీ తీసుకొస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ యూత్ కోసం ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా కంపెనీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా కంపెనీస్ తీసుకొస్తారు. మన సిబిఎన్ గారి ఆటలో నడుస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక మంచి థింగ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు నారా లోకేష్ గారు కీలకంగా చూసుకుంటే మంత్రి కింద ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ పార్టీ పగ్గాలు జాతీయ అధ్యక్ష పదవి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా టీడీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మేనేజ్ చేయగలరంటారా? పార్టీని నడపగలరంటారా? డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్తారు. అండ్ అలానే టీడీపీలో చాలా మంది మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే బేసిక్గా ఎవరైనా మంచి పని చేయాలంటే వెనకాల 10 మంది సపోర్ట్ డెఫినెట్లీ కావాలి. అది మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఏదైనా సరే. సో ఆయన ఆయన డెఫినెట్లీ ఆయన బెస్ట్ ఆయన ఇస్తాడు. బట్ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆయనకు చిన్న సపోర్ట్ ఇస్తే చాలా మంచిదని చెప్పి నా ఒపీనియన్. ఫైనల్గా ఆయన సీఎం అవుతారు, టీడీపీ నెక్స్ట్ ఆయనే మొత్తం అంతా కూడా లీడ్ చేసేది, సీఎం క్యాండిడేట్ ఆయన అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ దమ్ము కెపాసిటీ అనేది ఆయనకు ఉందంటారా నారా లోకేష్? ఉంది, డెఫినెట్లీ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా, సిబిఎన్ గారిని చూస్తూ పెరిగారు కాబట్టి ప్రజల బాగోగులు ఎలా చూసుకోవాలి ఏంది అనేది ఆయనకు తెలుసు. సో ప్రజలకు ఎలా మంచి చేస్తే ఆయనను ఎన్నుకుంటారు అనే విషయాలని తెలుసు. సో ప్రజలకు ఎంత మంచి చేయాలని కూడా తెలుసు. సో మొన్న కూడా ఆయన సైడ్ నుంచి కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా ప్లేస్లలో ఎవరైనా స్టూడెంట్కి ఇట్లా కష్టాలు ఉన్నాయన్నా కూడా మేము చూసుకుంటాం, పంపించండి అని చెప్పేసి చెప్తున్నారు. సో బెస్ట్ ఐటీ మినిస్టర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో. ఫైనల్గా ఒక మాట, నారా లోకేష్ గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఈజ్ ఎ బెస్ట్ లీడర్ ఫ్యూచర్, అంతే. టీడీపీకి భవిష్యత్తు అంటారా? అంతే.